హలో ఫ్రెండ్స్, మన ఇండియన్స్ దౌర్భాగ్యం ఏంద్రా అంటే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి పక్క కంట్రీ వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే టాలీవుడ్లో ఇద్దరు టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మనం ఏమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా మనం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత గారి గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా కాశ్మీర్లో జరిగిన పెహల్గామ్ దాడిలో మన ఇండియన్స్ అయితే 26 మందికి పైగా అయితే ప్రాణాలు అర్పించారు. అది ఎవరి వల్ల? పాకిస్తాన్ తీవ్రవాదుల వల్ల. అయితే ఇక్కడ పాయింట్ ఏందిరా అంటే, సమంత గారికి అప్పుడు ట్వీట్ చేయడానికి కానీ ఏదైనా మాట్లాడడానికి కానీ టైం దొరకలా. అదే ఆ దాడికి రివెంజ్గా మన నరేంద్ర మోడీ గారు సింధు జలాల ద్వారా పాకిస్తాన్కి వెళ్ళే నీళ్ళని ఆపితే మాత్రం అప్పుడు ట్వీట్ చేసింది. అంటే ఒరే, మన ఇండియా వాళ్ళు చచ్చిపోతున్నారా, పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి మనం పోతున్నారు అంటే మాత్రం అలాంటప్పుడు టైం దొరకలా. అదే వాళ్ళకి నీళ్ళు ఆపితే మాత్రం అప్పుడు టైం వచ్చేసింది ట్వీట్ చేయడానికి. అయితే ఇక్కడ సమంత గారు కోరుకునేది ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పని. కాకపోతే అది ఒకప్పుడు, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరైనా మన మీద దాడికి దిగారా, మనం తిరిగి దాడికి దిగితేనే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, లేకపోతే మళ్ళీ దాడి చేస్తూనే ఉంటారు. అలా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద దాడి చేసి ఇప్పటికీ దగ్గర 360 మందికి పైగానే మన దేశానికి ప్రాణాలు అర్పించారు. సో అలా ప్రతి ఒక్క ఇండియన్ కూడా సరే, పాకిస్తాన్ అంటేనే రక్తం మరిగిపోతున్న టైంలో ఈ సమంత గారు ఇలాంటి ట్వీట్ చేయడం అస్సలు బాగాలేదు. అంటే సమంత గారి ట్వీట్ వెనక ఉద్దేశం ఏంది? మన ఇండియన్స్ ఏమైనా పర్లేదు, వాళ్ళని మాత్రం కాపాడండి అనే ఉద్దేశం అన్నమాట. ఇక ఫైనల్గా సమంత గారి గురించి మాట్లాడుకుంటే, మీరు ట్వీట్ చేయకపోయినా పర్లేదు, ఇలాంటి ట్వీట్లు చేసి హిందువులని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇక తర్వాత రెండో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుంటే, సాయి పల్లవి గారు ట్వీట్స్ అయితే చేయరు. కాకపోతే ఒక సందర్భంలో ఇండియా ఆర్మీ అలాగే పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళు ఇద్దరు సమానమే కదా అని చెప్పి అనేది చెప్తుంది. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్కి వెళ్తారు. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరి ఆర్మీ గొప్పది అంటే, పాకిస్తాన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పాకిస్తాన్ ఆర్మీ గొప్పది అని చెప్తారు. సో అంటే ఎవరి కంట్రీ వాళ్ళ గొప్పది, ఎవరి ఆర్మీ వాళ్ళ గొప్పది. అలాంటప్పుడు సాయి పల్లవి గారు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగినప్పుడు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఈక్వల్ అని ఎట చెప్తుంది? ఇండియా ఆర్మీ మన ఆర్మీ బెస్ట్ అని చెప్పుకోవాలి కదా. అంటే కనీసం సాయి పల్లవి దృష్టిలో పాకిస్తాన్ ఆర్మీ కంటే ఇండియన్ ఆర్మీ గొప్పది కాదు అని. సో ఇలా వీళ్ళకి కొంచెం పాపులారిటీ వస్తే వాళ్ళకి ఏమవుతుందో కానీ, ఇలాంటి అనవసరంగా ట్వీట్ చేయడం, అనవసరంగా మాట్లాడడం, ఇలాంటి వివాదాలకు అయితే చిక్కుకుంటుంటారు. ఇక ఫైనల్గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అయిన సాయి పల్లవి గారు అలాగే సమంత గారికి చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఏంటంటే, మీకు ఒకవేళ పాకిస్తాన్ నచ్చితే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, అంతేగాని ఇలా ఇండియాలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకోరు. అదిదా మ్యాటరు. మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.